హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. మీరు చూస్తున్న ఈ పనస వెరైటీలు వచ్చి రెండు రకాలండి. ఇది ఒకటి ఎల్లో, ఒకటి రెడ్. ఈ పనస వచ్చి వియత్నాం సూపర్ ఎర్లీ అండి. ఈ పనసకాయ వచ్చి ఇది ఎల్లో కలర్లో ఉంటుంది. ఇది డ్యాంగ్ సూరి రెడ్ పనస అనమాట అండి. ఒకసారి కలర్ ఎలా ఉంటుందో మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, చూద్దరు. కానీ ఇదిగోండి రెడ్ పనస. ఇదిగోండి ఎల్లో పనస. ఒకసారి మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది వియత్నాం సూపర్ ఎర్లీ జాక్ ఫ్రూట్. ఇది థిక్ ఎల్లో రాదండి, లైట్ పింక్ షేడ్ వద్దనమాట. సూపర్ ఎర్లీ బాగా తయారైన తర్వాత ఇలా ఉంటాయి తొనలన్నీ కూడా. అందరూ పనసకాయ ఏ వయసులో కోసుకోవాలి, ఎప్పుడు కోసుకోవాలంటారు. రోజులుగా స్మెల్ వచ్చిన తర్వాత కోసుకోవాలండి. లేదా పనసకాయ తయారైంది లేనిది తెలాలి చెట్టు మీద అంటే కనుక చూడండి, ఇలాగా ఈ కళ్ళు ఇలా సాగి ఉంటాయన్నమాట అండి. ఈ కన్ను సాగి ఉంది, ఫ్లాట్గా అయిందంటే చెట్టు మీద తయారైనట్టు లెక్క. మీరు కోసిన తర్వాత 3 నుంచి 4 రోజులకి రైపన్ అయ్యి పండు అవుద్ది అనమాట అండి. ఆ విషయం గమనించుకొని కోసుకోండి. ఇది రెడ్ పనస. ఇది ఓపెన్ చేద్దామండి, ఇంకా రేపటికి ఎల్లుండికి కానీ బాగోదు. మీరు చూస్తారని చెప్పి చూపించడం అంతే. ఇది ఈ రకంగా కోసుకోవాలండి. కాయని అలా ఓపెన్ చేసుకుని తినొచ్చు. ఈ కలర్ వచ్చిన తర్వాత బాగా ఫుల్ రైపన్ అయినట్టు తినడానికి బాగుండే కలర్ అనమాట, టైప్ అనమాట అండి ఇది. ఇవ్వండి ఈ రకంగా మనం ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఓపెన్ చేసుకుని సీడ్ తీసుకుంటే సరిపోద్దండి. ఇవ్వండి సీడ్ ఉంటుంది. సీడ్ పక్కన పెట్టుకుని ఇది పండ మంచి టేస్ట్ ఉంటుంది.